ఎందుకంటే నా మాట ఇవాళ వెంకట్రావు గారి మాట కాదు, వెంకట్రావు గారితో పాటు నేను ఇచ్చిన మాట నిలబడుతుంది సార్ ఇక్కడ. సార్ అబ్బా నాకు శంఖం పోసారండి. ఎందుకంటే మామూలు విషయం కాదు సార్ అది. ఏంటి 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 అదన పడుతున్న టైంలో నిన్న నాకు మంచి ఈ పళ్ళెం నిండా అన్నం పెట్టుకుని మటన్ వేసుకుని తిన్నా అంత తృప్తి ఉండదేమో, అంత తృప్తి అనిపించిందండి నాకు. చాలా సంతోషం. ఎందుకంటే ఇప్పుడు ఒక లైన్ అందరికి కూడా ఒక లైన్, కిందోడు ఎవడైతే పేదోడు బాగుపడాలని నేను ఇక్కడ మాట ఇచ్చాను సార్ భారీ స్థాయిలో. అది అవుతారు మీరు అనేవారు. అవును సార్, మామూలుగా ఇప్పుడు చేద్దాం మంచి నిర్ణయం తీసుకుని భగవంతుడు మీకు మంచి ఆలోచన ఇచ్చాడు. ఏంటా అని మదన పడే మంచి మాట ఇచ్చారు. తర్వాత నేను ఇంకోటి ఏమనుకున్నానంటే సార్, ఇప్పుడు మీ దాకా వాయిస్ లో వినాలే, అందరూ 500కి లాక్ చేయొచ్చు కదా, సార్ చేతిలోనే ఉంది కదా అన్నారు కదా. 500 కాకుండా సార్, అంటే చిన్న మాట, అంటే ఒకళ్ళు పాసిబిలిటీ అయితే 100 రూపాయలకి లాక్ చేస్తే బాగోము అని నా మనసు కొట్టుకుంటుంది సార్. సార్ చిన్న మాట, మీకు చిన్న క్లారిఫికేషన్ నా ప్రయత్నంగా. పర్లేదు. ఇప్పుడు 500కి లాక్ చేసిన, 100 రూపాయలు లాక్, ఈవెన్ 50 రూపాయలకు లాక్ చేసిన, లేదు 10 రూపాయలకు లాక్ చేసిన, ఇంటర్నేషనల్ మార్కెట్ లో మన పరువు తీసిస్తారు. ఎలాగో చెప్తాను చూడండి. ఇప్పుడు 500 రూపాయలకి ఇక్కడ లాక్ చేసాం, 500 కంటే కిందకి అమ్మడానికి అవ్వదు. అవును. అప్పుడు 500కి పైన కొనే వాళ్ళు సంఖ్య తగ్గిపోద్ది. అవును. 500 అంటే బరువే, భారమే. 100 అనుకోండి, 100 కంటే పైన కొనే వాళ్ళు తప్ప. అంటే ఎప్పుడు కూడా ఎక్స్చేంజ్ అనేది వాళ్ళ స్వయం నియంత్రణ, అంటే ఎవరికి దాన్ని కంట్రోల్ చేసే శక్తి ఉండకూడదు. అప్పుడే అందరూ వస్తారు. ఇప్పటి వరకు నడిచింది అదే. ఒక్క మాట నాకు అవకాశం అండి. అయితే ఇప్పుడు ఏమవుద్దంటే, ఇక్కడ మనం 100 రూపాయలు లాక్ చేస్తే వీళ్ళు ఇంటర్నేషనల్ మార్కెట్ కి వెళ్ళి 50 రూపాయలకి అమ్మేస్తారు వీళ్ళే. అప్పుడు ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా మనకి మార్కెట్ డౌన్ చేసుకున్నాను అవుతాం, మన సేవలో తయారు చేస్తారు. ఇప్పుడు వీళ్ళు చూస్తున్నారో లేదో, 50 రూపాయలకు ఉన్నది సేల్ అవుతుంది, సూపర్ గా అవుతుంది అంటే వాడికంటే వేగంగా తెలిపాలి కాబట్టి 49 రూపాయలు 50 పైసలు పెట్టేస్తున్నాడు. అవును. వీడికంటే స్పీడ్ గా ఇంకోటి పెట్టేస్తున్నాడు. అంటే పోటీ పడి కింద తీసుకెళ్తున్నారు సార్. కనీసం ఆలోచించడం లేదు. అయిపోతాయి కదా, 50 రూపాయలు వెళ్తున్నాయి, అవి అయిపోయిన తర్వాత మనం పెడదాం, లేదు మనం పెట్టినవి అక్కడ ఉంటాయి 50 కొనేవాళ్ళు, తర్వాత అలా వెళ్తున్నాయి కదా, కొనుక్కోనియండి, ఎందుకు తగ్గించాలి అని ఆలోచన ఎవరికి లేదు. ఇప్పుడు ఉంటుంది 25 కాయిన్లే ఫర్ డే. ఇప్పుడు పోయింది. లవ్ యూ పడింది పాలు. అయితే సార్ నేను అనుకున్నానంటే, కేపర్తి వెంకట్రావు అనే వ్యక్తి చరిత్రను తిరగరాస్తున్నాడు. ఆల్రెడీ మైనింగ్ అనే దాన్ని తిరగరాసి మైనింగ్ ఇవ్వగలిగాడు. ఇది కూడా సార్ బీసీటీ కాబట్టి, ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్ ఎవరిష్టం వాడిది. బీసీటీలో గనక ఒక్క 100 రూపాయలని వెంకట్రావు గారు మంచి మనసుతో ఫిక్స్ చేసేస్తే దీనికి అద్భుతంగా ఉంటుంది సార్. నేను మంచి మనసుతోటే ఉన్నాను సార్. నా ప్రాబ్లం రిజల్టే వేరుంటుంది సార్, రిజల్టే వేరుంటుంది. ఎందుకంటే 25 కాయిన్లే, ఇక 100 5 రూపాయలు, 100 3 రూపాయలు, 100 4 రూపాయలు, 100 1 రూపాయి, 100 10 రూపాయలు, 100 50 రూపాయలు, ఇలా ఎటువంటి కొంటనే ఉంటాడు సార్. ఒక సంచలనం వస్తుందని నా ఆశ సార్. అది సంచలనం వస్తుంది. వేరే ఎక్స్చేంజ్ లో ఎవరిష్టం వాళ్ళదే. మనది ఏంటంటే దాంట్లో కేజీసీలో అయితే 500, బీసీటీలో అయితే 100 రూపాయలతో లేదంటరా నీ అమ్మ దాంట్లోనే బాగుందిరా అని చెప్పి బయట వాళ్ళు కూడా అక్కడ ఒక ఫిక్స్ ఉందిరా. ఇప్పుడు మీరు అన్నది సముచంగా ఉన్నా సరే, నేను ఒకసారి ఇప్పుడు మన ఇద్దరం మాట్లాడుకుందాని ప్రజల్లోకి పంపిస్తాను. మంచి విషయాలే కదా, పంపించండి సార్. వాయిస్ ని కూడా పంపించినా పర్వాలేదు. తప్పకుండా మనం 30 మందిలో పెట్టి అందరికి పంపించండి. ఎందుకంటే సార్ వెంకట్రావు గారి ఆలోచన ఎక్సలెంట్ గా ఉంది. ఇది ఏదైతే దాన్ని నిలబెట్టాలి, అమలు పరచాలనుకున్నాం, అది జరిగే రోజులకి వచ్చినాయి, ఇప్పుడు వచ్చినాయి సార్, ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి ఇది సరే 100 రూపాయలకు లాక్ చేస్తే చరిత్ర తిరగరాసిన వాళ్ళే అవుతారు వెంకట్రావు గారు. అంటే ప్రజల కోసమే కదా సార్ మీరు అడిగింది? ప్రజల కోసమే సార్, ప్రజల కోసం. నేను అందరూ మాట ఇచ్చాం మీకున్నది భవిష్యత్తు అని. తప్పకుండా నేను దీన్ని ప్రజల్లో పంపిస్తాను. అక్కడి నుంచి ఎలాంటి వార్త అంటే విషయం వస్తుందో మన ఇద్దరం మళ్ళీ దీన్ని గ్రాప్ చేద్దాం.
ఆ తర్వాత దీని మీద మనం మళ్ళీ ఒక నిర్ణయం తీసుకుందాం. మంచి మాట చెప్పారు, మంచి మాట చెప్పారు. కరెక్ట్ సార్. ఎందుకంటే అందరూ కూడా భగవంతుడి వాళ్ళు అందరూ కూడా ఆమోదిస్తారనే ఆశిస్తున్నాను, నేను కూడా ఆశపడుతున్నాను. ఎందుకంటే ఎవరికి స్వార్థం కాదు ఇది. అంతే అంతే అంతే. బయట ఎక్స్చేంజ్ లో ఉన్న వాళ్ళ దృష్టి కూడా మన బీసీటీ మీద పడింది. ఎందుకు అంటే అబ్బా అరే అడిగి పోతే 100 రూపాయలు లాక్ అంటారా, ఎప్పుడు కూడా మన కాయిన్ 100కు పడిపోదురా, 100కు పైనే ఉంటుంది తప్ప మనం పెట్టిన డబ్బుకు లాస్ రాదురా. ఎస్, 100కి పైన కొన్ని 500 రూపాయలు కంపెనీ ఇస్తారు కదా గేజీస్ లో పెట్టుకుంటే. సరే, అది నేను అంటున్నాను. అయితే నేను కూడా మీరు ఒక్క మాట నాకు అవకాశం అండి. నేను కూడా మీరు చెప్పిన దానికి సంసిద్ధమే. కానీ మన తాలూకా ఏదైతే కుటుంబం ఉన్నదో కిబో ఫ్యామిలీ, దాని ఆమోదం కూడా ఒక్కసారి ప్రయత్నించాలని కావాలి కూడా సార్. అవును సార్, మంచిది. ఆ పని చేయండి సార్, చక్కగా అందరికి పంపించండి. అందరి ఆలోచన తీసుకున్న తర్వాతనే దీన్ని అమలు పరచండి. అలాగే చేద్దాం. ఓకే సార్. రవి సార్. థ్యాంక్ యూ.